తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. దసరా, సంక్రాంతి వంటి పండుగ సమయాల్లో సినిమాలు పోటీగా రిలీజ్ అవ్వడం అనేది మన టాలీవుడ్లో సర్వసాధారణమే. పండుగ సెలవులు కలిసొస్తాయి కాబట్టి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వస్తాయన్న నమ్మకంతో రంగంలోకి పోటీగా దిగుతారు. ఇలాంటి టైంలో థియేటర్ల పంపకాల్లో వివాదాలు ఏర్పడకుండా ఉండేలా నిర్మాతలు మాట్లాడుకొని సమానంగా పంచుకుంటారు. కానీ గుంటూరు కారం మరియు హనుమాన్ సినిమాల విషయంలో మాత్రం ఎన్నడూ లేనంతగా థియేటర్ల వివాదం నెలకొంది. తమది పెద్ద సినిమా కాబట్టి తొలి రోజు భారీ వసూళ్లు రాబట్టాలన్న ఉద్దేశంతో గుంటూరు కారంని గ్రాండ్గా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇందుకోసం తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఏరియాలో ఉండే థియేటర్లలో తమ సినిమానే ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ దెబ్బకు అదే రోజు వస్తున్న హనుమాన్ సినిమాకు థియేటర్ల కొరత ఏర్పడింది. దీనికి పెద్ద థియేటర్లు కేటాయించలేదు. హైదరాబాదులో కేవలం 4 థియేటర్లు మాత్రమే హనుమాన్కి కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో చిన్న సినిమా అనే ఉద్దేశంతో హనుమాన్ని తొక్కేస్తున్నారని, దానికి అన్యాయం జరుగుతోందని చర్చించుకుంటున్నారు. తాము 12వ తారీఖునే వస్తామని గుంటూరు కారం మేకర్స్ ఫిక్స్ అయిపోగా తాము వెనక్కి తగ్గేది లేదని హనుమాన్ నిర్మాతలు డిసైడ్ అయ్యారు. నిజానికి మొదట్లో గుంటూరు కారం సినిమాను జనవరి 13వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. దీంతో జనవరి 12వ తేదీన విడుదల చేసేలాగా హనుమాన్ మేకర్స్ తమ డిస్ట్రిబ్యూటర్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ముఖ్యంగా హనుమాన్ మేకర్స్ బాలీవుడ్ మార్కెట్ని టార్గెట్ చేసుకొని జనవరి 12న రిలీజ్కి కమిట్ అయ్యారు. ఇంతలో గుంటూరు కారం జనవరి 13 నుంచి జనవరి 12వ తేదీన షిఫ్ట్ అవ్వడంతో థియేటర్ల గొడవ మొదలైంది. పాన్ ఇండియా లెవెల్లో డీల్స్ కుదిరిపోవడంతో హనుమాన్ సినిమాను మరో తేదీకి షిఫ్ట్ చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో థియేటర్ల పంపకాల విషయంలో గుంటూరు కారం మరియు హనుమాన్ మధ్య వివాదం ఏర్పడింది. ఇలాంటి తరుణంలో మెగాస్టార్ చిరంజీవి ఈ థియేటర్ల వివాదంపై ఎవ్వరు ఊహించని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్గా వచ్చిన ఆయన చాలా సింపుల్గా ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జల కష్టం వృధా కాదని, హనుమాన్ సినిమాను ప్రేక్షకులు ఖచ్చితంగా అక్కున చేర్చుకుంటారని అన్నారు. సంక్రాంతి అనేది చాలా మంచి సీజన్ అని, ఈ సీజన్లో ఎన్ని సినిమాలు వచ్చినా కంటెంట్ ఉన్న సినిమాలనే జనాలు తప్పకుండా ఆదరిస్తారని చెప్పారు. హనుమాన్కు తగిన థియేటర్లు లభించకపోయి ఉండొచ్చు, కానీ సినిమా బాగుందని జనం నమ్మితే ఈరోజు కాకపోయినా రేపు తప్పకుండా చూస్తారని పేర్కొన్నారు. సినిమా బాగుంటే జనం ఆదరించడం పక్కా అని, ఈ విషయంలో సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని హనుమాన్ టీంకి భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో 2017లో తనకు బాలయ్య మధ్య నెలకొన్న సంక్రాంతి క్లాష్ని గుర్తు చేసుకుంటూ దిల్ రాజుపై చిరంజీవి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. 2017 సంక్రాంతి సీజన్లో తన ఖైదీ నెంబర్ 150, బాలయ్య నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలు పోటీగా రిలీజ్ అయ్యాయని, అదే టైంలో దిల్ రాజు తన చిన్న సినిమా అయిన శతమానం భవతిని కూడా విడుదల చేయడం చూసి తాను ఆశ్చర్యానికి గురయ్యానని గుర్తు చేసుకున్నారు. అప్పుడు తాను దిల్ రాజుతో మాట్లాడుతూ, నాతో పాటు బాలయ్య సినిమాలు ఉన్నప్పుడు మీ మూవీ ఎందుకని తాను ప్రశ్నించానని అన్నారు. తనకు కంటెంట్ మీద నమ్మకం ఉందని, అందుకే శతమానం భవతిని రిలీజ్ చేస్తున్నానని దిల్ రాజు చెప్పాడని, అతడు చెప్పినట్టుగానే తమ సినిమాలతో పాటు ఆ చిన్న సినిమా కూడా చాలా బాగా ఆడిందని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇప్పుడు హనుమాన్ సినిమా కూడా అలాగే ఆడుతుందని నమ్మకం ఉందని చెప్తూ హనుమాన్ టీంలో భరోసాని నూరిపోశారు. ఏది ఏమైనా ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలతో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఏకీభవించాల్సిందే. ఆయన చెప్పినట్లు కంటెంట్ ఉన్న సినిమాలనే జనాలు ఆదరిస్తారే తప్ప ఎక్కువ థియేటర్లలో ఆ సినిమా వచ్చిందా లేదా అనేది పట్టించుకోరు. థియేటర్లు తక్కువగా ఉన్నా సరే కంటెంట్ బాగుందని తెలిస్తే ఆ థియేటర్లకే ఆడియన్స్ దండయాత్ర చేస్తారు.
అంతెందుకు కంటెంట్ బాగున్న సినిమాలకు తర్వాతి రోజుల్లో థియేటర్ల కౌంట్ పెంచిన సందర్భాలు ఎన్నో చోటు చేసుకున్నాయి. ఇప్పుడు హనుమాన్కి పాజిటివ్ టాక్ వస్తే అదే రిపీట్ అవుతుందని చెప్పొచ్చు. మరి ఈ హనుమాన్ సినిమా ఎలాంటి ఫలితాలను నమోదు చేస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.